అపోస్తలుడైనటువంటి పౌలు జీవితాన్ని దేవుడు ఎలాగ మార్చాడు అని గమనించినట్లయితే, కరుణ లేని పౌలు హృదయాన్ని దేవుడు తన కుటుంబముగా అంగీకరించిన అన్యజనులతో సహా ప్రజలను గాఢంగా ప్రేమించే హృదయముతో భర్తీ చేశాడు. ప్రేమ కలిగినటువంటి హృదయాన్ని అపోస్తుడైన పౌలుకు దేవుడు ఇచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. అతని మునుపటి పక్షపాతముతో కూడినటువంటి స్వభావము, హృదయము పూర్తిగా మారిపోయాయి. అపోస్తుడైన పౌలుకి కూడా తెలుసు, తన రక్షకుడు తనను ఎంతో ప్రేమించాడని అతను గ్రహించుకోగలిగాడు. అలాగనే అతను ప్రేమ కలిగిన హృదయాన్ని పొందుకున్న తర్వాత అనేక మందిని ప్రేమించి, అనేక మందిని రక్షించి, అనేక మందిని క్రీస్తు కొరకు అతను నిలబెట్టినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అనేక మంది శిష్యులను తయారు చేసినట్టుగా కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి విశ్వాసికి మొట్టమొదటి కావలసింది ప్రేమించే హృదయము కావాలి. ఏ వ్యక్తినైనా సరే ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా, ఏ వ్యక్తినైనా సరే ప్రేమించే వారముగా, శత్రువును కూడా ప్రేమించే వారముగా ఉండాలని ప్రభు పేరిట మీకు తెలియజేస్తూ, పౌలు అనుభవము మన జీవితాలలో దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ఆమేన్.